హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చౌడేశ్వరి దేవి ఆలయం గురించి చెప్పాను కదా, తర్వాత నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది. చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి మేము ఇంకా కాలువబుగ్గకు బయలుదేరాము. కర్నూలు నుంచి కాలువబుగ్గకు రావడానికి మినిమం హాఫ్ అన్ అవర్ కానీ 20 minutes కానీ పడుతుంది. మేము కాలువబుగ్గకు వస్తూ ఉంటే ఇక్కడ సాయిబాబా గుడి కొత్తగా కట్టారు. ఈ టెంపుల్కి ఇది కాలువబుగ్గ నుంచి 2-3 kilometers డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంది. కొత్తగా కట్టారు ఈ టెంపుల్ని. లోపల వెళ్ళి సాయిబాబాని దర్శించుకుందాము. ఈ టెంపుల్కి అయితే నేను రావడం ఇదే ఫస్ట్ టైము. సాయిబాబా టెంపుల్ చాలా బాగుంది చూడండి. చుట్టూ చెట్ల మధ్యన సాయిబాబా టెంపుల్ చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ కూడా ఊరి బయట ఉంది. ఈ టెంపుల్ కొత్తగా కట్టారంట సాయిబాబా టెంపుల్. ఇంకా లోపల వెళ్ళి సాయిబాబాని దర్శించుకుందాం. సాయిబాబా గుళ్ళో లోపల సాయిబాబాకు రైట్ సైడ్లో కుడి పక్కన వినాయకుడిని కూడా దర్శించుకుందాం. వినాయకుడిని కూడా ఇక్కడ పాలరాయితో కట్టారు. మొత్తం ఇక్కడ టెంపుల్ మొత్తాన్ని పాలరాతితో కట్టారు. ఇంకా సాయిబాబాకు ఎడమ పక్కన దత్తాత్రేయ స్వామి, ఈ దేవుని కూడా దర్శించుకుందాం. ఇక్కడ ముందు తాబేలు, మొత్తం పాలరాతితోనే కట్టారు ఈ టెంపుల్ మొత్తాన్ని. ఇంకా మెయిన్గా సాయిబాబా. ఇక్కడ సాయిబాబాని దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడ సాయిబాబాని దర్శించుకొని ఇంకా కాలువబుగ్గకని బయలుదేరాము. ఈ సాయిబాబా గుడికి ఎదురుగా అష్టలక్ష్ముల గుడి అని చెప్పేసి మెయిన్గా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ అష్టలక్ష్ముల టెంపుల్ కాదు, ఇస్కాన్ వాళ్ళది మ్యూజియం అని చెప్పేసి. ఇంకా వచ్చాం కదా లోపలికి అని చెప్పేసి లోపల వెళ్ళి మ్యూజియం కూడా చూసాము. లోపల మ్యూజియం చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నేను మాటల్లో చెప్పడం కాదు, మీరు కూడా చూడండి. ఎంత బాగా పెట్టారంటే వాళ్ళు అంత బాగా అలంకరించారు బొమ్మలతో. ఇక్కడ బొమ్మల కొలువులాగా చాలా బాగా అలంకరించారు. ఈ బొమ్మలతో చూడండి ఎంత బాగా పెట్టారంటే చాలా బాగుంది. చూడనిక 2 కళ్ళు చాలవు, అంత బాగా డెకరేషన్ చేశారు బొమ్మల కొలువులాగా అన్ని విగ్రహాలతో.
చూసేసి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ మ్యూజియం చూసేసి ఇంకా అక్కడి నుంచి కాలబుగ్గకు వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి కాలబుగ్గకు రానికి మినిమం 10 నిమిషాలు పట్టింది. ఇంకా కాలబుగ్గకు వచ్చేసాము. ఇదంతా కాలబుగ్గ టెంపుల్, శివయ్య టెంపుల్, మెయిన్ టెంపుల్. మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. తర్వాత ఇక్కడ బోర్డులో ఈ కాలబుగ్గ క్షేత్రం గురించి, ఈ ఆలయం గురించి చరిత్ర ఉంది. బోర్డు మొత్తంలో రాశారు అక్కడ వాళ్ళు. ఈ ఆలయ చరిత్ర గురించి ఇక్కడ రాశారు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాం మెయిన్ ఎంట్రన్స్ నుంచి. నేను ఈ టెంపుల్కి చిన్నప్పుడు వచ్చాను, ఈ మధ్యలో ఇంకా రాలేదు. దగ్గరే ఉన్నా కూడా వీలు కాలేదు రావడానికి ఈ టెంపుల్కి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేద్దాం అనుకుంటే లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ కోతులు చాలా ఉన్నాయి. 20-30 కోతులు ఉన్నాయి. ఇంకా నేను అక్కడ కోతుల్ని చూసి భయపడి ఒక ప్రదక్షిణ చేశాను. ఇంకా అక్కడ కోతులు భక్తుల్ని ఎవరిని ఏం చేయటం లేదు. వాటి పనిలో అవి ప్రశాంతంగా ఉన్నాయి. మనం వాటిని ఏమన్నా అంటే అవి మన మీదకి వస్తున్నాయి తప్ప మనల్ని ఏమనటం లేదు. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది గుడి అయితే. ఇక్కడ ఈ క్షేత్రం చాలా ఫేమస్. కాలబుగ్గలో శివయ్య టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ శివయ్యని దర్శించుకొని వెళ్తారు. చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో. నేను వీడియో తీస్తుంటే కొన్ని కోతులు పైకి ఎక్కి కొన్ని పక్కకు పారిపోయాయి కూడా. ఇక్కడ కొన్ని కోతులు అయితే నేను కెమెరా వీడియో ఆన్ చేయగానే కొన్ని కోతులు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాయి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి లోపల దర్శనానికి. టికెట్ వచ్చేసి కాస్ట్ 10 రూపాయలు. ఇక్కడ అభిషేకం కూడా చేయించుకోవచ్చు, అమౌంట్ కట్టాల్సిందే. ఇంకా లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు. ఇక్కడ చూడండి బయట నుంచే చూపిస్తున్నాను. ఇక్కడ జంట నందులు ఉన్నాయి. ఈ గుడిలో మాత్రమే చూసాను నేను ఇక్కడ జంట నందులు, ఏ టెంపుల్లో చూడలేదు. ఇంకా లోపల శివయ్య అనే అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కాలబుగ్గకు సంబంధించిన నది ఉంది, కాలబుగ్గ నది. నేను ఇక్కడ చూసినట్లు జంట నందులు ఏ టెంపుల్లో చూడలేదు. ఇక్కడ కాలబుగ్గలో స్నానాలు కూడా చేయవచ్చు. ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా, అదే కాలబుగ్గ చెరువు. ఇక్కడ కొద్దిగా ముందుకు వస్తుంటే ఇక్కడ ఇంకొక కొలను ఉంది. ముందుకు వెళ్దామని చూశాను కానీ అక్కడ చెరువులో అన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఈ కొలంలో మాత్రం కొన్ని నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ కొలంలో మనం ఏ కాయిన్ వేసినా ఆ కాయిన్ నెంబర్ అనేది మనకు వాటర్లో నుంచి కనిపిస్తున్నాయి. చూడండి కాయిన్స్ మనం ఏ కాయిన్ వేస్తామో ఆ కాయిన్ నెంబరు. అక్కడ చెరువులో ఎన్ని నీళ్ళు వచ్చినా సరే ఈ కొలంలోకి రావంట. ఈ కొలంలో ఇన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయంట. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయంట, ఎక్కువ ఉండవంట ఇక్కడ. కానీ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్తాయో కూడా తెలియదంట. ఈ కొలంలో ఇన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయంట. ఒకవేళ చెరువు మొత్తం ఫుల్ అయినా సరే ఈ కొలంలో మాత్రం ఇన్ని నీళ్ళు మాత్రమే ఉంటాయంట. ఇక్కడ కొలంలో నీళ్ళు ఎక్కడ వెళ్తున్నాయని చూస్తే ఇక్కడ అని చూస్తే అక్కడ కూడా వెళ్ళటం లేదు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాను, అక్కడ ఏమన్నా మెట్టేమో అని చూసాను. అక్కడ మెట్టు కాదు. కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ నంది కనిపించింది నాకు. నంది ఒక్కటే కదా. కొద్దిగా ముందుకు వెళ్ళాను, అక్కడ నంది పైన శివయ్య మీద నుంచి నీళ్లు పడుతూనే ఉన్నాయి. నంది నోట్లో నుంచి ఇక్కడ శివయ్య మీద నీళ్లు పడుతూనే ఉన్నాయి. శివయ్య మీద నుంచి నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఆ చెరువులోకి. నాకు అక్కడ అది చూడడానికి చాలా బాగా అనిపించి నేను కొద్దిగా ముందుకు వెళ్ళి శివయ్యని ముట్టుకోవాలనిపించి నేను కిందికి వెళ్ళాను. ఇంకొద్దిగా కిందికి వెళ్దాం అనుకుంటే అక్కడ స్టెప్ బాగలేదు, మెట్టు ఎక్కడ కింద పడతానో అని చెప్పేసి ఒక మెట్టు పై నుంచి నేను శివయ్యని అందుకున్నాను ఆ నీళ్ళ మధ్యలో నుంచి. చూడండి నేను ఏ టెంపుల్లో ఈ విధంగా చూడలేదు. శివయ్య మీద నుంచి ఇలా నీళ్ళు నంది నోట్లో నుంచి రావటం, అలా పారుతూనే ఉండేయంట నీళ్ళు అయితే. ఇంకా నేను ఆ విధంగా చూసేసరికి ఇంకా నేను ఉండలేక వెళ్ళి శివయ్యని ముట్టుకున్నాను అక్కడ. కానీ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నా నాకు అర్థం కాలేదు. అక్కడ వాళ్ళు కూడా అడిగితే చెప్పలేదు, వస్తూనే ఉన్నాయని చెప్పారు. శివయ్యని ఇంకా ముట్టుకున్నాను నేనైతే నీళ్ళల్లో నుంచి. ఇక్కడ
ఇక్కడ శివలింగం ముట్టుకుందామని ట్రై చేసా ఫస్ట్ టైం అయితే నాకు అందలేదు. ఇంకోసారి ట్రై చేసా, శివలింగాన్ని టచ్ చేశాను. చాలా బాగా అనిపించింది అక్కడ శివలింగం ముట్టుకున్న తర్వాత. నాకైతే అక్కడ శివయ్య మీద నుంచి నీళ్ళు రావడం చూసి ఒక 5 minutes పాటు నేను అక్కడ అలానే చూస్తున్నాను, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయా అని చెప్పేసి. నాకైతే అర్థం కాలేదు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో. ఇంకా ఇక్కడ శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా పైకి వచ్చేసాను. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ కూడా కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈవినింగ్ కదా, ఇంకా దండిగా వచ్చేసాయి కోతులు. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకొక కొలను ఉంది. ఇక్కడ కావాలంటే ఈ కొలంలో మనం ఈత కూడా నేర్చుకోవచ్చు. చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు. ఇది పాతకాలం గుడి, చాలా ఫేమస్. ఇది కాలబుగ్గలో శివయ్య తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు ఇక్కడ. ఇక్కడ ఇంకొక కొలను. ఇక్కడైతే వీళ్ళు స్నానాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు ఈత నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా కొలంలో చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు. ఇంకా ఇక్కడ కొలంలో చూసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇంకా బయటకు వచ్చేసాము. కొలం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒకప్పుడైతే పై వరకు నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు ఏం లేదు, కొద్దిగా చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళు. ఈ కాలువ బుగ్గలో ఎక్కడ నీళ్ళు వస్తాయో అర్థం కాదు, ఎక్కడి నుంచి వెళ్తాయో కూడా అర్థం కాదు ఈ కాలువ బుగ్గలో. అందుకే ఇక్కడ శివయ్యని బుగ్గ శివయ్య అంటారు. ఇంకా ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి బయటికి రావచ్చు. మనం వెళ్ళిన దారిలోనే కాకుండా అక్కడ కొలన్లు ఉన్నాయి కదా, ఆ రూట్లో నుంచి కూడా బయటికి రావచ్చు. ఇక్కడ శివయ్య దర్శనం అయితే చాలా బాగా అద్భుతంగా జరిగింది. ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.